హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో రెడ్ క్యాండిల్ అంటే ఏమిటి? సో, 2.3 క్లాస్ నంబర్ రెడ్ క్యాండిల్ అంటే ఏమిటనేది ఒకసారి చూద్దాం. సో, క్వెషన్ నంబర్ 2.3 అండ్ స్టాక్ మార్కెట్‌లో రెడ్ క్యాండిల్ అనేది ఒక రోజు యొక్క అంటే వన్ డే యొక్క ధర కదలికను అంటే ధర యొక్క మూవ్‌మెంట్ ఏదైతే ఉందో ధర కదలికను సూచించే ఒక గ్రాఫికల్ ప్రాతినిధ్యం. సో, వన్ డే యొక్క ఆ ప్రైస్ యొక్క మూవ్‌మెంట్ ఏదైతే ఉందో సో, మూవ్‌మెంట్ అనేది అయితే మనకు జరుగుతుంటుంది కదా! సో, ఆ ప్రైస్ యొక్క మూవ్‌మెంట్‌ని సూచించే ఒక గ్రాఫికల్ ప్రాతినిధ్యం. ఇది ప్రారంభ ప్రైస్ కంటే ముగింపు ధర తక్కువగా ఉండటంతో సూచిస్తుంది. ఇది ప్రారంభ ప్రైస్ కంటే ముగింపు ధర అంటే ప్రారంభ ప్రైస్ ఏది ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఇమేజ్‌లో. సో, ఓపెనింగ్ ప్రైస్ కంటే మనకేంటి క్లోజింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. సో, క్లోజింగ్ ప్రైస్ అనేది అయితే ఇక్కడ ఉంది. సో, తక్కువ ఉంటుంది. ఉండటంతో మనకి ఇది కనిపిస్తుంది ఈ విధంగా. అంటే ఇదేంటి దాని అర్థం ఏంటి మనకి ధర తగ్గుతుందనే ఒక సంకేతం, ఒక సిగ్నల్. ధర తగ్గుతుందనే ఒక సిగ్నల్. ఇక్కడ జనరల్‌గా ఏంటంటే మనకి ఈ రెడ్ క్యాండిల్ అసలు సాధారణంగా ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏర్పడతాయి అనేదైతే ఒకసారి చూద్దాం. మార్కెట్‌లో క్షీణత ఉన్నట్లయితే అంటే మార్కెట్‌లో క్షీణత ఉన్నప్పుడు మనకేంటి ఈ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేదైతే ఎక్కువగా జరుగుతుంది. అండ్ కంపెనీ యొక్క ఆర్థిక ఫలితాలు నిరాశపరిచినట్లయితే సో, కంపెనీ యొక్క ఆర్థిక ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి నిరాశపరిచినట్లయితే సో, ఆ సమయంలో కూడా మనకి ఈ రెడ్ క్యాండిల్ అనేదైతే ఏర్పడుతుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి మార్కెట్‌లో ఏదైనా ప్రతికూల వార్తలు వస్తాయి. మార్కెట్‌లో ఏదైనా సరే ప్రతికూల వార్తలు వచ్చినప్పుడు మనకి ఈ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేదైతే జరుగుతుంది. సో, అదే విధంగా ఇందులో మనం కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశాలు ఏంటి అనేదైతే ఒకసారి చూద్దాం. మనకి ఈ ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. సో, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో, ఓపెన్ ఇక్కడ ఉంటే క్లోజింగ్ అనేది అయితే ఇక్కడ ఉంటుంది రెడ్ క్యాండిల్‌కి. సో, ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది అయితే ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ 230 ఉంటే సో, అప్రాక్సిమేట్‌లీ ఇక్కడ 210 ఉందనుకుందాం. సో, ఈ విధంగా ప్రైస్ అనేది అయితే తక్కువగా ఉంటుంది. అండ్ క్లోజింగ్ ప్రైస్ కంటే లో ప్రైస్ క్రింద ఉంటే బాడీకి క్రింద వైపు షాడో ఏర్పాటు అవుతుంది. అంటే ఏంటి? సో, క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దానికంటే కిందకి గాని ప్రైస్ వెళ్లి ఒకసారి మళ్ళీ వచ్చిందంటే సో, దీన్ని మనం షాడో అంటాం. షాడోస్ అనేవైతే ఏర్పడుతుంటాయి. సో, అదే విధంగా ఓపెన్ ప్రైస్ ఎక్కువగా ఉంటే బాడీకి పై వైపు షాడో ఏర్పాటవుతుంది. సో, ఓపెన్ ప్రైస్ కంటే ఇంకా ప్రైస్ అనేది హైలో ఉన్నట్లయితే సో, బాడీకి పై వైపు షాడో అనేదైతే ఏర్పాటు అవ్వడం అనేదైతే జరుగుతుంది. సో, ఇక్కడ ఏంటంటే మనకి ఈ రెడ్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వివిధ విధాలుగా ఉపయోగించుకోవచ్చు. కొందరు ట్రేడర్‌లో రెడ్ క్యాండిల్ ధర తగ్గుతుందని సూచించి ఒక సంకేతంగా అనేది ఉపయోగించుకొని వాళ్ళు షేర్లు అయితే అమ్మడానికి అయితే ఉపయోగిస్తారు. అంటే ఎప్పుడైతే రెడ్ క్యాండిల్స్ అనే ఫార్మేషన్ అనేది జరిగిందో సో, దాని అర్థం ఏంటంటే సో, అది మనకి డౌన్ సైడ్ ధర తగ్గుతుందన్న ఒక ఆలోచనకు వచ్చి షేర్లు అమ్మేయడం అనేది అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇతర ట్రేడర్‌లో రెడ్ క్యాండిల్‌లో ధర తగ్గుతున్నప్పుడు కొనుగోలు చేయడానికి మంచి అవకాశంగా చూస్తారు. సో, ఇతర ట్రేడర్‌లో రెడ్ క్యాండిల్‌లో ధర తగ్గుతున్నప్పుడు కొనుగోలు చేయడానికి మంచి అవకాశంగా చూస్తారు. సో, ఇక్కడ ఏంటంటే మనకి రెడ్ క్యాండిల్ ఒకే విధంగా అర్థం చేసుకోకూడదు. మనకి ఇతర సాంకేతిక విశ్లేషణాత్మక అంటే టెక్నికల్ ఇండికేటర్‌లు కూడా ఉపయోగించుకుంటూ సో, దీన్ని కలిపి చూడడం అనేదైతే మనకి బెటర్ రిజల్ట్స్ అనేవైతే వస్తుంది. సో, దీన్ని కూడా కలిపి చూడడం వల్ల మనకేమొస్తుంది బెటర్ రిజల్ట్స్ అనేవైతే వస్తుంటాయి. సో, ఇది కంప్లీట్‌గా రెడ్ క్యాండిల్ యొక్క వివరణ. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ.